మనం ఇప్పుడు ఈ నవరత్నాల విజన్ డాక్యుమెంట్ చూస్తున్నాం. వీటిల్లో అసలు నవరత్నాలు అంటే ఏంటి? వాటికి జగనన్న ప్రవేశపెట్టిన ఈ నవరత్నాలకి సంబంధం ఏంటో కంపారిటివ్గా ఒక డాక్యుమెంట్ తయారు చేసిన ప్రొఫెసర్ హనుమంతు లజపతి రాయ్ గారు, ఈయన ఎక్స్ వీసీ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ శ్రీకాకుళం. అదే సమయంలో ఈయన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో కామర్స్లో ప్రొఫెసర్గా పనిచేశారు. ఆ తర్వాత మనకేంటంటే ఈ అధికార వికేంద్రీకరణ అనే ఒక జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్గా కూడా సార్ పనిచేశారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఇప్పుడు నిన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఓకే. మీరు కూడా అధికార వికేంద్రీకరణ అంటే 3 రాజధానులు దాని అర్థం. ఈ క్రమంలో దానికోసం పనిచేసిన, అది కూడా చైర్మన్ పొజిషన్లో పనిచేసిన మీరు నిన్నటి మేనిఫెస్టోలో ఈ 3 రాజధానులు ఆయన స్పష్టంగా ప్రకటించారు. ఈ ప్రకటించిన ఈ క్రమంలో అసలు 3 రాజధానుల కాన్సెప్టు ఎక్కడి నుంచి తీసుకున్నారు? అసలు దాని ఇంప్లిమెంటేషన్ సాధ్యాసాధ్యాలు ఏంటి? సో ఈ నేపథ్యంలో చాలామంది నిపుణుల అభిప్రాయం, సీఎం గారు కూడా ఆ అభిప్రాయంతో ఏకీభవించారు. అంటే 70 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రంలో వెనుకబడిపోయినటువంటి ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. మీరు ఇటు ఉత్తరాంధ్ర తీసుకుంటే 3 జిల్లాలు, ఇప్పుడు 6 జిల్లాలు అయ్యేవి. అదేవిధంగా మీరు రాయలసీమ జిల్లాలు కానీ తీసుకుంటే కరువు ప్రాంతాలు అవి కూడాను. సో ఈ వెనుకబడిపోయినటువంటి ప్రాంతాల్లో సాధారణంగా వేర్పాటు ధోరణి అనేది వస్తుంది. అంటే మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతున్నాం, ఏంటి మన పరిస్థితి, భవిష్యత్తు ఏంటి? సో దీనివల్ల రాష్ట్రం మళ్ళీ విడిపోయేటటువంటి ప్రమాదం ఉందేమో. తెలంగాణ వాళ్ళు కూడా అలాగే కదా, వాళ్ళు కూడా అలాగే మేము విడిపోతామని విడిపోయారు. సో ఇలాంటి ధోరణి మళ్ళీ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏర్పడకుండా సీఎం గారు ఒక మంచి ఆలోచన చేసి రాష్ట్రం మళ్ళీ 3 ముక్కలు అయిపోకుండా భవిష్యత్తులో సమగ్రంగా ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రాన్ని భవిష్యత్తులో ప్రగతి పదంలో నడిపించడానికి ఒక సమైక్య రాష్ట్రంగా ఆయన అధికార వికేంద్రీకరణ అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్, ఒక భావన తీసుకొచ్చారు. ఈ అధికార వికేంద్రీకరణ వలన ఏంటంటే, గతంలో మనం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు అక్కడ మద్రాసు డెవలప్ అయింది. తర్వాత మళ్ళా భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద హైదరాబాదు, అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అక్కడ హైదరాబాదు రాజధానిగా ఆ ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందింది. సో అందుకని ఆయన ఏం చేశారంటే, ఈ రాజధాని అనేటువంటి ప్రాంతంలో అన్ని కార్యస్థానాలు అంటాం, అంటే జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ ఒకే దగ్గర కాకుండా 3 ప్రాంతాలు మనకు ఉన్నాయి కాబట్టి, రాష్ట్రంలో కొన్ని వెనుకబడిన ప్రాంతాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాం. వాళ్ళని కూడా పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు అక్కడ కూడా కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసి, సో ఆ విధంగా రాష్ట్రంలో సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధించవచ్చు అనేటటువంటిది ఆయన ఆలోచన చేశారు. రెండోది ఏంటంటే, అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సడన్గా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఇది 1937లో శ్రీబాగ్ ఒప్పందం అనేది జరిగింది. ఆ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఏంటంటే 1937లో అప్పటికి ఇంకా ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడలేదు. సో అప్పట్లోనే వాళ్ళు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు, సరే ఒకవేళ ఆంధ్ర రాష్ట్రం అంటూ ఏర్పడితే మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత, అంటే అప్పుడు ఆ సమాలోచన జరుగుతున్నాయి, ఆంధ్ర ఇట్ ఎనీ టైం డివైడ్ అయిపోతుంది, మద్రాసు సపరేట్ అవుతుంది అనేది. సో అప్పట్లోనే పెద్దలు ఆలోచన చేశారు, ఒకవేళ అదే జరిగితే ఆంధ్ర మన కర్నూలు రాజధానిగా, హైకోర్టు గుంటూరులో, అలాగే ఎడ్యుకేషనల్ హబ్గా విజయవాడని, అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీని కూడా అక్కడ తీసుకెళ్లాలని ప్రయత్నించారు. అప్పుడు ఇక్కడ కొంత రెసిస్టెన్స్ రావడంతో మళ్ళీ దాన్ని విశాఖపట్నంలోనే ఉంచడం జరిగిపోయింది. సో ఈ భావన అనేటటువంటిది కొత్త ఏం కాదు. అంటే 3 రాజధానులు అనేవి 1930ల కాలం నాటివి. 37వ సంవత్సరం 1937లోనే శ్రీబాగ్ ఒప్పందంలో జరిగింది. ప్రపంచంలో కానీ మీరు చూస్తుంటే 14 దేశాల్లో ఈ రాజధాని ఒక దగ్గర, హైకోర్టు ఒక దగ్గర, ఈ విధమైనటువంటి లెజిస్లేటివ్ చాలా దేశాలు, సౌత్ కొరియా బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు. సో ఇలాంటి దేశాలన్నీ కూడా ఆల్రెడీ, సౌత్ ఆఫ్రికా. సో ఇలాంటి దేశాలన్నీ కూడా అక్కడ
ఇలాంటి ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నాయి. మన రాష్ట్రంలో కూడా మీరు తీసుకుంటే ఇంచుమించు 6 మన దేశంలో 6 ఉన్నాయి. 6 రాష్ట్రాల్లో రాజధాని ఒక దగ్గర, హైకోర్టు ఒక దగ్గర కూడా ఉంది. మీరు ఒరిస్సా తీసుకోండి, ఛత్తీస్గఢ్ తీసుకోండి, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, మధ్యప్రదేశ్ తీసుకోండి, ఇవన్నీ కూడా అక్కడ రాజధాని ఒక దగ్గర, హైకోర్టు ఒక దగ్గర. ఇది అందరికీ తెలిసిన విషయాలు. సో పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటి అంటే ఆ విధంగా చేస్తే, అదేవిధంగా 2017లో దిగ్విజయ్ సింగ్ ఆయన అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ సంబంధించినంత వరకు. సో అప్పట్లో కూడా ఆయన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ధర్మశాల అనేటటువంటి ఒక వెలుగుబండి ప్రాంతానికి రాజధానిని అక్కడికి తరలించాలని, అంటే ఇంకొక రాజధానిగా ఏర్పాటు చేసుకొని ఆ విధమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కొన్ని ప్రయోగాలు. అంటే అనేక మంది అభివృద్ధి సిద్ధాంతాలను ప్రతిపాదిస్తారు. ఒక్కొక్క సిద్ధాంతం, ప్రతి సిద్ధాంతం మీద కూడా మనకి క్రిటిసిజం, విమర్శలు ఉంటాయి. కానీ మరి ఎంతవరకు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనేది శివరామకృష్ణ కమిటీ అని ఒక కమిటీ వేశారు. సో ఆ శివరామకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ. ఆ కమిటీ కూడా ఏం చెప్పింది, ప్రభుత్వ స్థలం అవసరం లేదు, ప్రైవేట్ స్థలం కాకుండా ప్రభుత్వ స్థలంలో విశాఖపట్నంలో 500 ఎకరాలు ఉంది. 500 ఎకరాలు మిగతా ఫెసిలిటీస్ అన్నీ ఆల్రెడీ విశాఖపట్నంలో ఉన్నాయి. సో గవర్నమెంట్ ల్యాండ్ 500 ఎకరాలు కానీ మీరు తీసుకుంటే బ్రహ్మాండమైన రాజధాని నగరాన్ని మనం నిర్మించడానికి అవకాశం ఉంది. సో హైదరాబాద్లోనే అంతా అభివృద్ధి కేంద్రీకృతం అయిపోయి ఉండింది ఇన్ని సంవత్సరాలుగా. అది మళ్ళీ అలా జరగకుండా శివరామకృష్ణ కమిటీ కూడా పరిపాలన వికేంద్రీకరణకి మొగ్గు చూపెట్టింది, రికమెండ్ చేసింది. సో అది కూడా దాని మీద సరైన చర్చ జరగలేదు గత ప్రభుత్వంలో 2014-19లో. సో 19లో మళ్ళీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన దీని మీద దృష్టి పెట్టారు. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా, కర్నూలుని మరి న్యాయ రాజధానిగా, విజయవాడనేమో లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఆయన ప్రకటించారు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి నిన్న సీఎం గారు ఇటీవల ఇష్యూ చేసినటువంటి మేనిఫెస్టోలో 2024-29 కాలానికి సంబంధించినటువంటి తను తిరిగి ముఖ్యమంత్రిగా మళ్ళా ప్రమాణ స్వీకారం విశాఖలోనే చేస్తానని చెప్తూ విశాఖపట్నాన్ని నేను పరిపాలనా కేంద్రంగా నేను ప్రకటిస్తున్నానని కూడా చెప్పారు. అంటే విశాఖపట్నానికి ఎంత ఇది ఉందంటే, విశాఖపట్నాన్ని 2045 సంవత్సరానికి 2045 సంవత్సరానికి నీతి ఆయోగ్ అనేది మీకు తెలుసు. ఆ నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి డేటాలో దేశంలోనే 4 మహానగరాలని అభివృద్ధి చేయాలని నీతి ఆయోగ్ భావించింది. అందులో విశాఖపట్నం ఒకటి. అంటే దేశ జీడిపిలో మన భారతదేశానికి సంబంధించినటువంటి మొత్తం స్థూల ఉత్పత్తిలో 20% కన్నా ఎక్కువగా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఎక్కువగా జనరేట్ చేసే శక్తి ఎక్కువగా విశాఖపట్నంకి ఉందని చెప్తున్నారు. అంటే విశాఖపట్నంలో అప్పటికి పారిశ్రామికంగా ఆలోచించిన, వైజ్ఞానికంగా ఆలోచించిన, సో ఒక వైజ్ఞానిక నగరం, ఒక పారిశ్రామిక నగరం, ఒక వాడరేవుల నగరం, సో ఈ రకంగా సత్తా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తూ ఉన్నాయి. సో ఒక ఆర్థిక శక్తిగా ఎదగబోతుంది విశాఖపట్నం అనేటటువంటిది. కాబట్టి విశాఖపట్నాన్ని మరి ఒక విశిష్టమైన నగరంగా ప్రధానమంత్రి కూడా ప్రకటించారు. సో ఆ విధమైనటువంటి నేపథ్యంలో కూడా మనం చూస్తే విశాఖపట్నం రాజధానిగా అవడానికి అన్ని రకాలైనటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి నగరంగా మనం భావించాలి. తర్వాత 1953లో అంటే 53లో మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు మనకి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఆయన 54 మేలో శాసనసభలో ఒక తీర్మానం పెట్టాడు. 1956 వరకే కర్నూలు రాజధానిగా ఉంటుంది అప్పుడున్నటువంటి ఒప్పందం ప్రకారం. 1956 తర్వాత ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనకి విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలని ఒక తీర్మానం పెట్టారు శాసనసభలో. ఆ తీర్మానానికి అనుకూలంగా 62 ఓట్లు, వ్యతిరేకంగా 58 ఓట్లు వచ్చాయి. అప్పుడే చేశారు. అప్పుడులో ఉన్నటువంటి ప్రముఖ దినపత్రికల్లో పతాక శీర్షిక ఐటమ్గా దాన్ని ఫస్ట్ పేజీలోనే
విశాఖపట్నం ఏప్రిల్ 1, 1956 నుంచి విశాఖ ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కాబోతుంది అనేటువంటి తీర్మానాన్ని కూడా ప్రముఖంగా ప్రకటించినటువంటి అది దాని డేటా కూడా మన దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో ఇంత నేపథ్యం ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లాని సీఎం గారు ఇక్కడ వాళ్ళు ఏదో పెద్ద ఒప్పుకోవట్లేదు అది ఇది అని అంటారు, మాకేం అక్కర్లేదని, మాకు ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతాయి అవి ఇవి అంటే ఇదంతా మెయిన్గా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే 33,000 ఎకరాలు అమరావతి ప్రాంతంలో దేశంలోనే వ్యవసాయ పరంగా మనం ఆలోచిస్తే దేశంలోనే అత్యంత మోస్ట్ ఫెర్టైల్ ల్యాండ్ అది, అత్యధిక దిగుబడి ఇచ్చేటటువంటి ప్రాంతం. 33,000 ఎకరాల వ్యవసాయ భూమిని ఒక కాంక్రీట్ జంగిల్గా మార్చేసి ప్రపంచంలో ఎక్కడ కూడా 33,000 ఎకరాల రాజధాని లేదు, ఎక్కడ లేదు. సో అది ఒక రియల్ ఎస్టేట్గా సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవహారంగా దాన్ని మార్చేసి ప్రైవేట్ ల్యాండ్ని తీసుకున్నారు. అది రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కదా సార్, ఎక్కడ అలా ఉండదు. ఇప్పుడు దానిలో నేను అర ఎకరా ఇచ్చుంటే నేను కేసు ఇస్తే అక్కడ ఉన్న పనులు అయిపోవాలి. సో అది ఆ విధమైనటువంటి చట్టాన్ని వాళ్ళు తయారు చేసి భవిష్యత్తులో ఏవైనా ఇలాంటివి వస్తే దాన్ని తట్టుకునే క్యాపిటల్ కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతో తయారు చేయాలన్న ఒక ఆలోచన అనేది చాలా. శివరామకృష్ణన్ కమిటీ కూడా ఏం చెప్పిందంటే గవర్నమెంట్ ల్యాండ్లోనే రాజధాని ఏర్పాటు చేయమని చెప్పింది, ప్రైవేట్ ల్యాండ్ వద్దని చెప్పింది. అది ఏమన్నా చిన్న కంపెనీ పోనీ గవర్నమెంట్ ఆ రోజుల్లో 33,000 ఎకరాలు కదా, అప్పట్లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడాను అధికారులు నిపుణులు కూడా ఏం చెప్పారంటే ఈ అమరావతి ప్రాంతానికి రాక్ బేరింగ్ కెపాసిటీ లేదు, ఇక్కడ రాజధాని నగరానికి ఇక్కడ కట్టడానికి కన్స్ట్రక్షన్కి అనువైనటువంటి చెప్పారు. సో 50,000 ఎకరాలు మంచి రాక్ బేరింగ్ కెపాసిటీ ఉన్న ప్రాంతం దొండకొండలో ఉంది, లేదు. మరి ఇదే ల్యాండ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇంతమంది నిపుణుల అభిప్రాయం తర్వాత పక్కన పెట్టి తర్వాత విస్తృతమైన చర్చ ప్రజల్లో ఎక్కడ జరిగింది? ఒక రాజధాని నగరాన్ని మీరు నిర్మిస్తున్నారు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆలోచనలు కానీ మేధావుల అభిప్రాయాలు కానీ నిపుణుల అభిప్రాయాలు కానీ ఇవన్నీ కూడా మీరు సరైన చర్చ జరగకుండా. సార్ ఆ ప్రాంత వాసులు కూడా పెద్ద పట్టించుకోలేదు సార్, ఆ జిల్లా వాసులు బ్లాక్మెయిల్ చేశాడు చంద్రబాబు. ఇక్కడ కానీ మీరు కానీ నా కార్పొరేషన్ని ఓడిస్తే నా పార్టీని మీరు నాకు ఓటేకపోతే ఇక్కడ రాజధాని వద్దని మీరు నాకు చెప్పినట్టే స్పష్టంగా వాళ్ళు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు ఆ కార్పొరేషన్. సో శివరామకృష్ణ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, జిఎన్ రావు కమిటీ, అలాగే బాస్టన్ కన్సల్టెంట్స్ వీళ్ళందరి అభిప్రాయాలు పక్కన పెట్టేసి సొంత వ్యవహారంగా మార్చాడు. సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితి రావడం, అనేక న్యాయ సంబంధమైనటువంటి అంశాలు, టెక్నికల్ సాంకేతికపరమైన అంశాలు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, సాధారణంగా కోర్టులు వాటిని కూడా పరిగణలో తీసుకుంటాయి కాబట్టి దాని మీద ఒక న్యాయ పోరాటం జరుగుతూ ఉంది. రాజ్యాంగంలో కూడా ఎక్కడ కూడా రాజధాని ఎక్కడ ఉండాలి అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజలు లేదా వారి పరిపాలకులు ప్రజాస్వామ్యంలో ఆ ప్రభుత్వం అనేదే ఉంటుంది. రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఫలానా దగ్గరే రాజధాని ఏర్పాటు చేయాలి, రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ఇది పర్మిషన్ కూడా అక్కర్లేదు. అలాంటి అది ఉండాలని ఎక్కడ కూడా లేదు, రాజ్యాంగంలో లేదు అసలు. ఢిల్లీ క్యాపిటల్ కూడా ఢిల్లీకి ఏమి యాక్ట్ లేదు, ఢిల్లీ యాక్ట్ ఏమి లేదు. ఢిల్లీ యాక్ట్ ఏముంది? క్యాపిటల్ యాక్ట్ లేదు. ఢిల్లీ యాక్ట్ ఉన్నది ఏంటంటే ఓన్లీ క్రైమ్ కంట్రోల్కి సంబంధించినటువంటి ఒక యాక్ట్ ఉంది తప్ప క్యాపిటల్ యాక్ట్ అనేటువంటిది ఎక్కడ లేదు. ఓన్లీ క్రిమినల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో ఏదో ఒక యాక్ట్ పెట్టుకున్నారు తప్ప. సో ఈ విధమైనటువంటి సౌలభ్యాన్ని మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో, అయితే లాస్ట్ టైంలో ఆయన ఎలక్షన్కి వెళ్ళకముందు ఈ మాట చెప్పలేదు, అదే కొద్దిగా ప్రాబ్లం అయింది. సో ఈసారి ఏం చేశారు, ఆయన మేనిఫెస్టోలోనే పెట్టేశారు. సో అమరావతిలో పెట్టాడు ఈయన ఇప్పుడు ప్రజలు ఏంటి, మన ప్రజలు తీర్పిస్తారు కదా, ఇప్పుడు ప్రజలు తేల్చుకుంటారు. సో మీకు వాళ్ళు కావాలా, ఇది కావాలా, అది కావాలా, కాబట్టి అధికారం అనేది సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, మాకు విశాఖపట్నం రాజధాని అవుతుంది. మీరు ఆశాభావంతో ఉన్నారు.